మిగతా మీరెందుకు అన్ని బూతులు యూజ్ చేసి అన్ని మాటలను అన్వేష్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను అన్వేష్కి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఈజ్ ఎ సెక్యులర్ మ్యాన్. ఇంకోటి ఏంటంటే కాకపోతే దాని వెనకాల ఇంకొక వాస్తవం ఉంది అని విన్నాను. చెప్పండి. ₹1,00,00,000 తీసుకున్నారు, అందుకే అన్వేష్కి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఒక ఆడి కారు కొనిచ్చాడు, జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఆడి కారు కొనిచ్చాడు. ఎవడండి చెప్పినోడు? బుర్ర తక్కువ కదా. అసలు అన్వేషణ నేను ఇంతవరకు అతనితో మాట్లాడింది లేదు, అతను కలిసి మీరే హ్యాండిల్ చేస్తున్నారు ఆయన కేసులు అన్నీ వస్తున్నాయి కానీ నేనేం చేస్తలేను. వస్తే చేస్తా. 7-8 కేసులు పడ్డాయి అన్వేష్ మీద, అవన్నీ 7-8 కేసులు పడ్డాయి అన్నది నా దృష్టికి వచ్చింది. తీసుకున్నారు అడ్వాన్స్ కూడా అని చెప్పి. అంటే 7-8 కేసులు పడ్డాయి అన్నది అయితే నా దృష్టికి వచ్చిందిలే కానీ అతని మీద ఐటీ యాక్ట్ తర్వాత క్రిమినల్ కేసులేని దానివి అన్ని కాగ్నైజబుల్ అఫెన్సెస్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. వాటన్నిటికీ కూడా స్టేషన్ బిల్ వస్తుంది. కానీ నేను చేస్తలేదు. అతను ఎవరో నాకు తెలుసు కానీ నేనెవరో అతనికి తెలుసు కానీ మేము ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. ఎందుకంటే అందరూ అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే నా అన్వేషణ నాది ఒక వీడియో కట్ చేసి తన స్టోరీలో పెట్టుకున్నాం. సో చాలామంది దాదాపుగా ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు మీరంటే కాదు, నేను చేస్తాను. అన్అఫిషియల్గా తీసుకున్నారు, ₹1,00,00,000 అందింది అని విన్నానండి. సరే వస్తే మంచిదే కదండి. బాగా ఇలాగైనా కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది కదా, వస్తే మంచిదే కదా. అంత తీసుకోకుండా ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను అందే చెప్పాను, నేను సెక్యులర్ వ్యక్తిగా సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ అడ్వకేట్గాను లేదంటే ఇంకొక విధంగాను సపోర్ట్ చేస్తలేను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది, విజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, సెక్యులరిస్టులకి అది అర్థమవుతుంది, ఫెమినిస్టులకి అది అర్థమవుతుంది. సమాజంలో దాదాపుగా మరి అతని దగ్గర 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 17 లక్షల మంది అన్ఫాలో చేయాలి కదా. మరి ఎందుకని 4 లక్షల మంది అన్ఫాలో అయ్యారు? అంటే 17 లక్షలలో 4 లక్షలు పోయారంటే అంటే అతనిలో 100లో ఒక 30% పోయారంటే 70% అతను సపోర్ట్ చేస్తున్నట్టే కదా.